భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానికి కొన్ని గంటల ముందు విశాఖలో ఏం జరిగింది? విశాఖకి రాజీవ్ గాంధీ మరణానికి ఉన్న లింక్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జనార్దన్ జీ, నేను విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళాలి, కానీ అత్యవసరంగా శ్రీ ఫెరంబదూర్ వెళ్ళాల్సి వస్తుంది. అయితే నాకు మరో జత ఉతికిన బట్టలు లేవు. బట్టలు ఏర్పాటు చేయగలరా అని అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని రాజీవ్ గాంధీ కోరారు అని అప్పటి యూత్ కాంగ్రెస్ స్టేట్ పబ్లిసిటీ సెక్రటరీ పిఎస్ఎన్ రాజు గుర్తు చేసుకున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆశీలమెట్ట, జగదాంబ జంక్షన్, కోట వీధుల్లో సాయంత్రం 4 గంటల వరకు తిరిగిన మాజీ ప్రధాని రాత్రి 11 గంటల సమయానికి బాంబు దాడిలో మరణించారంటే నమ్మలేకపోయామని అప్పటి సిటీ కాంగ్రెస్ యూత్ వింగ్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ అన్నారు. రాజీవ్ గాంధీ ఒక 10 నిమిషాలు ఆలస్యంగా విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని ఉంటే అసలు ఆయన ఫ్లైట్ ఎగిరేది కాదు. రాజీవ్ గాంధీ ఇవాళ బతికి ఉండేవారేమో అని అప్పుడు రాజీవ్ గాంధీ సభను రిపోర్ట్ చేసిన ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్యూరో చీఫ్ బి ప్రభాకర్ శర్మ చెప్పారు. 1991 మే 21న రాజీవ్ గాంధీ మరణానికి కొన్ని గంటల ముందు విశాఖలో అసలేం జరిగింది? ఆయన అసలు ఆ రోజు తమిళనాడుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? స్టేడియంలోనే బట్టలు మార్చుకున్న రాజీవ్ గాంధీ 1991లో 10వ లోక్సభ ఎన్నికల కోసం రాజీవ్ గాంధీ ఒడిశాలో ప్రచారం ముగించుకుని శ్రీకాకుళం చేరుకున్నారు. ఆయనకు శ్రీకాకుళంలో ఘన స్వాగతం పలికేందుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వి హనుమంతరావు కూడా ఉన్నారు. తాను కూడా శ్రీకాకుళంకు బయలుదేరానని అప్పటి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ రాజు బీబీసీతో చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆయన వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే. శ్రీకాకుళంలో రాజీవ్ గాంధీని కలిశాం. రాజీవ్కు నన్ను జనార్దన్ రెడ్డి గారు పరిచయం చేశారు. నేను విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళాలి, కానీ అత్యవసర పరిస్థితుల రీత్యా శ్రీ ఫెరంబదూర్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ మనం ప్రచారం చేయకపోతే ప్రాంతీయ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేలు కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా తమిళనాడు వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పుకొచ్చారంట రాజీవ్ గాంధీ. కానీ నాకు ఉతికిన బట్టలు లేవు. నా బట్టలను క్లీన్ చేయించగలరా అని జనార్దన్ రెడ్డిని రాజీవ్ గాంధీ అడిగారట. వెంటనే జనార్దన్ రెడ్డి నాకు ఆ పని అప్పగించారు. రాజీవ్ గాంధీ బట్టలు తీసుకుని కారులో వైజాగ్కు వచ్చాను. విశాఖలోని సర్క్యూట్ హౌస్లో బట్టలు ఉతికించి బ్లోయర్స్ కింద ఆరబెట్టి వాటిని ఇస్త్రీ చేయించాను. ఎందుకంటే ఆయనకు విశాఖలో ఆ రోజు సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంది. రాజీవ్ గాంధీ సరిగ్గా 4 గంటల 45 నిమిషాలకు విశాఖ చేరుకున్నారు. సర్క్యూట్ హౌస్కు వస్తారనుకుంటే ఆయన నగరంలో ఊరేగింపుగా తిరుగుతూ బహిరంగ సభ జరిగే ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి వెళ్ళిపోయారు. దీంతో ఆయన బట్టలు పట్టుకుని మేము అక్కడికే వెళ్ళాం. సభ ముగిసిన తర్వాత స్టేడియంలోనే సెక్యూరిటీ వాళ్ళు ఒక కర్రని పట్టుకుంటే దానిపై బెడ్షీట్ అడ్డంగా వేశారు. అక్కడే ఆయన బట్టలు మార్చుకున్నారు. థ్యాంక్ యూ రాజూజీ అని నాతో అన్నారు. అక్కడి నుంచి విమానాశ్రయానికి బయలుదేరిపోయాం. శ్రీ ఫెరంబదూర్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్పోర్టుకి చేరుకున్నారు రాజీవ్ గాంధీ. అయితే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, టేకాఫ్ అవ్వడం లేదని పైలట్ చెప్పారు. స్వయంగా పైలట్ అయిన రాజీవ్ గాంధీ కూడా ఆ సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక టేకాఫ్ అయ్యే అవకాశం ఉందో లేదో కూడా పైలట్ చెప్పకపోవడంతో రాజీవ్ గాంధీ తిరిగి సర్క్యూట్ హౌస్కు బయలుదేరారు. ఆ రోజు రాత్రికి విశాఖలో రాజీవ్ గాంధీ ఉండేందుకు సర్క్యూట్ హౌస్లో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ను ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి ఆదేశించారు. రాజీవ్ గాంధీతో పాటు ఉన్న వి హనుమంతరావు, పి జనార్దన్ రెడ్డి, రాజీవ్ సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఒక కారులో సర్క్యూట్ హౌస్కు బయలుదేరారు. మరో కారులో మిగతా సెక్యూరిటీతో రాజీవ్ గాంధీ బయలుదేరారు. నేను కూడా మరో వాహనంలో సర్క్యూట్ హౌస్కు బయలుదేరాను. మేము విశాఖ ఎయిర్పోర్టుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న
ఎన్ఎస్టిఎల్ దాటగానే ఎయిర్పోర్ట్ సిబ్బంది వచ్చి విమానం రెడీ అయింది, తిరిగి రమ్మంటున్నారని చెప్పారు. దాంతో మేము తిరిగి ఎయిర్పోర్ట్కు చేరుకున్నాం. రాజీవ్ గాంధీ కూడా అదే సమయానికి వచ్చారు. రాజీవ్ గాంధీ విమానం ఎక్కి కమిన్ అంటూ నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని పిలుస్తున్నారు. జనార్దన్ రెడ్డి అది చూడలేదు. రాజీవ్ మరింత గట్టిగా పిలిచారు. వెంటనే అలర్ట్ అయిన జనార్దన్ రెడ్డి రాజీవ్ వైపు చూశారు. అయితే కారు వచ్చాక తిరుపతికి పంపించు అని చెప్పి రాజీవ్ గాంధీ విమానం డోర్ లాక్ చేశారు. ఫ్లైట్ టేకాఫ్ అయింది. అప్పుడు సాయంత్రం 6:30 అవుతుంది. అది నడి వేసవి కాలం కావడంతో రాజీవ్ గాంధీ విమానం ఎక్కే సమయానికి విశాఖలో ఇంకా వెలుతురు ఉంది. అప్పటికి సమయం 6:15 నుంచి 6:30 అవుతుంది. అదే ఒక 5-10 నిమిషాలు ఆగితే చీకటి పడిపోయేది. 1991 నాటికి విశాఖ విమానాశ్రయంలో నైట్ టేకాఫ్ ల్యాండింగ్ సౌకర్యం లేదు. అంటే చీకటి పడిన తర్వాత విశాఖ నుంచి విమానాలు వెళ్లడం లేదా విమానాలు రావడానికి అనుమతి లేదు. రాజీవ్ గాంధీ శ్రీ పెరంబదూర్కు బయలుదేరే సమయానికి ఇంకా వెలుతురు ఉండడంతో విమానం టేకాఫ్ అయింది. అదే కొద్దిసేపు గడిచిపోయి ఉంటే విశాఖ నుంచి అది టేకాఫ్ అయ్యేది కాదు. అప్పుడు రాజీవ్ గాంధీ విశాఖలోనే ఉండిపోయేవారు అని అప్పటి రాజీవ్ గాంధీ విశాఖ పర్యటనను కవర్ చేసిన ఇండియన్ ఎక్స్ప్రెస్ చీఫ్ రిపోర్టర్ ప్రభాకర్ శర్మ బీబీసీతో చెప్పారు. విశాఖలో బహిరంగ సభ సాయంత్రం 5 గంటలకు జరిగింది. సభకు జనాలు ఎక్కువగా వచ్చారు. జనాలు ఎక్కువగా రావడంతో సెక్యూరిటీని కాదని కూడా వాళ్లని తన దగ్గరకు రాజీవ్ రానిచ్చారు. ఉత్సాహంతో తన కండువాను జనాలపైకి విసిరారు. అలాగే విశాఖలో ఎంతో ఉల్లాసంగా కనిపించిన రాజీవ్ గాంధీ రాత్రి 11 గంటల సమయానికి కనీసం శరీరం కూడా గుర్తుపట్టలేని విధంగా